నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొత్త రాజధానిలో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ చేతుల మీదుగా తాత్కాలిక హైకోర్టు ప్రారంభంతో పాటు శాశ్వత హైకోర్టుకు శంకుస్థాపన జరగనుంది. అమరావతిలో ప్రారంభోత్సవం జరుపుకుంటున్న హైకోర్టుకు వచ్చే ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్తో మా ప్రతినిధి ఎంపీ రావు ఫేస్ టు ఫేస్. చారిత్రాత్మక ఘట్టము హైకోర్టు ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. సిఆర్డీఏ అధికారులు మేఘాల మీద హైకోర్టు నిర్మాణాన్ని కూడా పూర్తి చేసేలాగా కాంట్రాక్ట్ సంస్థలను ఎప్పటికప్పుడు వెనకుండి నడిపించారు. ప్రస్తుతం మనతో సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ ఉన్నారు. ఈ హైకోర్టు ప్రారంభోత్సవానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎవరెవరు వస్తున్నారు సార్? చెప్పండి సార్, హైకోర్టు ప్రారంభోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సార్? ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చినాయండి. మన పర్మనెంట్ హైకోర్టు ఏదైతే ఉందో దానికి సంబంధించిన మెయిన్ హైకోర్టు, దానికి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమం ఉంటుంది గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారి చేతుల మీదుగా. దాని తర్వాత జ్యుడిషియల్ కాంప్లెక్స్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాని యొక్క ఇనాగరేషన్ ఉంటుంది. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించి ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ద వర్క్. ఇంకా చిన్న ఫినిషింగ్ వర్క్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా అది సార్ అంటే పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించి ఎక్కడ వేయబోతున్నారు సార్? ఫౌండేషన్ అది ఎలా ఉన్నాయి సార్? పర్మనెంట్ హైకోర్టు ఎర్త్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అది ఆల్మోస్ట్ 8 మీటర్స్ ఎర్త్ వర్క్ అది. సో యాక్చువల్ సైట్లో నార్త్ ఈస్ట్ కార్నర్లో ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. అది అయిన తర్వాత ఇక్కడికి రావడం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా హైకోర్టు అమరావతికి విజయవాడ షిఫ్ట్ అయిన తర్వాత కూడా చాలా తక్కువ టైంలో ఈ హైకోర్టు దాదాపుగా మనం చూస్తున్నాం పూర్తి అయిపోయింది సార్. ఎన్ని కోర్టు హాల్స్ అవి పూర్తయినాయి, ఎంతవరకు ఎలా ఉంది సార్ ప్రాసెస్? ఇప్పటికీ మనం ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టి 6.5 months అయింది. సో 6.5 monthsలో మనకి ప్లానింగు, డిజైనింగు మొత్తం ఎంటైర్ పూర్తి చేసాము. ఇంకా ఫినిషింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం 22 కోర్ట్ హాల్స్ ప్లస్ చీఫ్ జస్టిస్ కోర్ట్ హాల్, మొత్తం 23 కోర్ట్ హాల్స్ ఇంటీరియర్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చినాయి. సో ఎంత తొందరగా పూర్తి చేసి మనం వారికి ఫంక్షన్కి అందజేయటం. ఎన్ని గంటలకి ఈ శంకుస్థాపన, ఎన్ని గంటలకి ప్రారంభోత్సవం, ఎన్ని గంటలకి ఎవరెవరు వస్తున్నారు సార్ అటెండ్ అయ్యేది? ఇది 11 o'clockకి శంకుస్థాపన ఉంటుంది. సో 11:30కి ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ 100 feet నేషనల్ ఫ్లాగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గౌరవ చీఫ్ జస్టిస్ గారి చేతుల మీదుగా ఫ్లాగ్ హాస్టింగ్ అయిన తర్వాత దెన్ ఈ భవనం యొక్క ప్రారంభోత్సవం అనేది ఉంటుంది. అది అమరావతిలో చూస్తే మొట్టమొదటిగా ఒక భవనం ప్రారంభోత్సవం అనేది హైకోర్టు తోటి ప్రారంభమవుతుంది. తాత్కాలిక సచివాలయం అవన్నీ పక్కన పెడితే ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మొదటి నుంచి కూడా మీరే దగ్గరుండి పనులన్నీ కూడా ఇప్పటికప్పుడు ఏర్పాట్లు కానీ అన్ని భవనాల నిర్మాణాలు కానీ ఇతర నిర్మాణ రోడ్ల వర్కులు కానీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎలా ఉంది సార్ మీకు? అంటే ఇది అమరావతి నిర్మాణం అనేది ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం ఇది. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ మోర్ దాన్ 22 million SFT బిల్డింగ్స్ ఇప్పుడు వేరియస్ స్టేజెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇంకొక 10 million SFT ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, ప్లానింగ్ స్టేజ్లో ఉంది, కన్స్ట్రక్షన్ మొదలవబోతూ ఉంది. సో ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకొని phase 1 పూర్తి చేసుకొని మనం నగరాన్ని మనం ప్రజా నివాసానికి యోగ్యంగా తయారు చేస్తున్నాము. సో యూఆర్ ఆల్ హ్యాపీ. సో పర్మనెంట్ హైకోర్టు గ్రేట్. సో పర్మనెంట్ హైకోర్టు మనం ఆల్రెడీ వర్క్ మొదలై ఉంది. అంటే ఎర్త్ వర్క్ అది జరుగుతూ ఉంది. ఇప్పుడు రేపు ఫౌండేషన్ అయిన తర్వాత కాంక్రీట్ వర్క్ అది మొదలవుతుంది. సో ఇది 24 monthsలో అది కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే చీఫ్ గెస్ట్ సుప్రీంకోర్టు సీజే వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకెవరెవరు అటెండ్ అవుతున్నారు? సుప్రీంకోర్టు నుంచి ఇంకొక 3 ఆనరబుల్ జడ్జెస్ కూడా వస్తున్నారు. ప్లస్ మన హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జెస్, తర్వాత తెలంగాణ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు కూడా వస్తున్నారు. చాలా గుడ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. సో ఇది హైకోర్టుకి సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ చెప్తున్నటువంటి విశేషాలు. మొత్తానికైతే ఇది ఒక చారిత్రాత్మక ఘట్టము. అమరావతిలో మొదటి భవనం ప్రారంభోత్సవం, అది కూడా హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భవనం ప్రారంభోత్సవం. చాలా అట్టహాసంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాలని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటుగా మరోవైపు శాశ్వత హైకోర్టు కూడా ఏర్పాట్లను రేపు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ చేతుల మీదుగా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. కెమెరా పర్సన్ తేజతో ఎంపీ రావు, AP 24/7 ఏపీ హైకోర్టు